కార్మికుల ఎర్ర జెండా నెగరవేసి మాజీ మంత్రివర్యులు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, కార్మిక లోకానికి ఇవే మా శుభాకాంక్షలంటూ భారత ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పార్టీ జెండా నెగరవేసి మర్రి రాజశేఖర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందుకోండి అరుణారుణ వందనాలు. ఎర్ర జెండాలో కలిసిపోయే నేడే మేడే అంటూ కార్మిక శక్తితో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందడి చేశారు. త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. లష్కర్ వ్యాప్తంగా నేతలు ఈ రోజు పార్టీలు పక్కన పెట్టి కార్మికులకు ఎల్లవేళలా మేము అండా దండా అంటూ తెలియజేయగా మేడే వేడుకల్లో పాల్గొని జెండాల ఎగరవేశారు. మెడలో ఎర్రటి కండువాలతో పలువురు నేతలు కామ్రేడ్లుగా మారిపోగా కామ్రేడ్లుగా మారిన ఎమ్మెల్యేలు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. శ్రమకు మారు పేరు కార్మికులని, వారి కష్టంతోనే అంతా జీవనం సాగిస్తున్నారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. సనత్ నగర్ మోండా డివిజన్ లో జైల్ఖానా వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆహ్వానంతో నేటి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాలతో కార్మికులు, యూనియన్ నాయకులు వేడుకల్లో పాల్గొనగా వారితో కలిసి ర్యాలీగా కార్యక్రమానికి తలసాని చేరుకున్నారు. వారి సన్మానాలు అందుకున్న అనంతరం కార్మికుల గుర్తుగా ఉన్న ఎర్ర జెండాను ఎగరవేసి వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సంస్థల్లో కార్మికులు కష్టపడి పనిచేయడం వల్లనే పలు ఉత్పత్తులు కానీ అన్ని విధాల జనజీవనం జీవించడానికి దోహదపడుతున్నాయని, అన్నిట్లో వారి శ్రమ దాగి ఉందని తెలియజేయడంతో పాటు వారు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ మేడే వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందంటూ తలసాని తెలియజేశారు. కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, వెంకటేష్, సంజీవ్, దశరథ్, శివ, గోవర్ధన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకముందే ఆయన పలు యూనియన్ల నాయకుడిగా వ్యవహరించగా నేడు మేడే వేడుకలకు తన క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘాల యూనియన్లతో కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి నిర్వహించారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నేటి వేడుకలు ఏర్పాటు కాగా యూనియన్ నాయకుడిగా గులాబీ జెండా ఎగరవేసి అందరికీ శుభాకాంక్షలు మర్రి రాజశేఖర రెడ్డి తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్లు పాల్గొనగా వారితో కలిసి జెండా ఆవిష్కరించారు. కార్మిక లోకానికి గజ్జల నగేష్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బీఆర్ఎస్ కార్మిక శక్తి చాలా బలంగా ఉందంటూ తెలియజేశారు. కార్మిక నాయకులతో బోయిన్పల్లిలోని మర్రి కార్యాలయం సందడిగా మారగా కార్మిక నాయకుడిగా తనకు మొదటి గుర్తింపు దక్కిన అనంతరమే ఎమ్మెల్యేగా గెలిచానంటూ గుర్తు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్మిక నాయకుడిగా మారారు. కార్మికులతో కలిసి ఎర్ర జెండాలు ఎగరవేసి మేడే శుభాకాంక్షలు తెలియజేసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక శక్తి లేకుంటే ఏదీ లేదని, సాంకేతికంగా ఎంత ఎదిగినా కార్మికులకు పాత్ర కీలకమని కంటోన్మెంట్ కార్మిక శక్తిని శ్రీ గణేష్ ప్రశంసించారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఆవిష్కరించి మేడే యొక్క విశిష్టతను శ్రీ గణేష్ తెలియజేశారు. వెట్టి చాకరి నుండి విముక్తి కలిగించేందుకు నాటి రోజుల్లో కార్మిక నాయకులు చేసిన కృషిని గుర్తు చేశారు. వెట్టి చాకరి విముక్తికి స్వస్తి పలికిన రోజును పురస్కరించుకొని మేడేను నిర్వహించుకోవడం జరుగుతుందని శ్రీ గణేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, సంఘటిత అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పడిచేలా పనిచేస్తుందని శ్రీ గణేష్ విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఏఐటీయూసీ నాయకుడు నరసింహ ఘనంగా సన్మానించారు. ఈ సాధించుకున్న మేడేని, ఈ కార్మికుల హక్కులు సాధించుకున్న దాన్ని ఇందాకనే మన నరసింహ గారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రభుత్వం బడాబాబులకే న్యాయం చేసే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా ఉంది. ప్రపంచంలో మన రాష్ట్రంలో, మన కంటోన్మెంటే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో వీళ్ళు లేకుంటే ప్రపంచంలో ఈ నిర్మాణాలే లేవు. కార్మిక నాయకుడిగా మారి నేడు పలు చోట్ల వేడుకల్లో నేతలు సందడి చేయగా కార్మికుల త్యాగాలు, పోరాటాలు, విజయాలకు గుర్తుగా ఉన్న మేడేను పురస్కరించుకొని వేడుకల్లో పాల్గొనడంతో పాటు కార్మికుడు అందరికంటే కష్టజీవి అంటూ తెలియజేశారు. నివేదిత సాయన్న ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారా? సమస్యల పరిష్కారం కోసం ఇక దృష్టి పెట్టారా? సాయన్న నిధులు ఇచ్చారు, లాస్య ప్రారంభించారు, నివేదిత వెంట నిలిచారు. ఇప్పుడు ఏడాది పూర్తయినా ఇంకా మోక్షం కలగని పనులపై దృష్టి సారించారా?
పార్టీ కార్యక్రమం విజయవంతంలో నివేదితలో కొత్త జోష్ వచ్చిందా? ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన నివేదిత ఇదే ఊపును కొనసాగిస్తారా? తండ్రి చెల్లి హయాంలో మొదలైన పనులపై ఇక ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారా? నివేదిత సాయన్న ఒక్క పర్యటన ఇప్పుడు గులాబీ సేనలో ఉత్సాహం నింపిందా? ప్రజాక్షేత్రంలో నివేదిత ఇస్ బ్యాక్. వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ లో నివేదిత సాయన్న సమస్యలపై ఎంట్రీ కాస్త ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఇన్నాళ్లు కాస్త బాధతో దూరంగా ఉంటున్నా అంటూ చెప్పిన నివేదిత పార్టీ రజతోత్సవ వేడుకల్లో మాత్రం తన వంతు పాత్ర వహించి సక్సెస్ కాగా ఇక నెక్స్ట్ ఏంటి అనుకుంటే ఎవరు తెర మీద ఉంటారో ఎవరు మరలా వెనక్కి వెళ్తారో అన్న అనుమానాలున్న వేళ నివేదిత సాయన్న మాత్రం ఈ రోజు సమస్యల పరిష్కారమే ముఖ్యమంటూ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. కంటోన్మెంట్ 3వ వార్డులోని కార్ఖానాలో పవర్ బోర్వెల్ ను దివంగత ఎమ్మెల్యే సాయన్న సిడిపి నిధులతో వేయించారు. అయితే ఆయన అస్తమయం అనంతరం లాస్యనంతా ఆ బోర్వెల్ పనులు చేయించగా ఏడాదిన్నర కావస్తున్నా అక్కడ మాత్రం పైప్ లైన్ పనులు జరగలేదు. దీంతో స్థానికులు మరో పైపును అనుసంధానం చేసి వాడుకోవాల్సిన పరిస్థితి కాగా సమాచారం నివేదిత సాయన్నకు అందించడంతో ఆహ్వానం అందిన శుభకార్యాల్లో పాల్గొన్న అనంతరం ఇక కార్ఖానాలో పర్యటన చేపట్టారు. కార్ఖానాలో నాటి తండ్రి చెల్లి గుర్తులను నెరవేర్చుకోవడంతో పాటు వారి హయాంలో ఏర్పడిన బోర్వెల్ పరిస్థితి చూసి కాస్త బాధను వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పవర్ బోర్వెల్ పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు పైప్ లైన్ మాత్రం బోర్డు అధికారులు ఏర్పాటు చేయలేదని, అసలే ఎండాకాలం కావడంతో తమ పరిస్థితిని అర్థం చేసుకుని పనులు చేయించాలంటూ నివేదిత సాయన్నకు వివరించారు. దీంతో సీఈఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పైప్ లైన్ పనులు జరిగేలా చూస్తారంటూ వారికి హామీ ఇచ్చారు. పర్యటనలో త్యాగరాజు, అత్తర్, గజల గోపాల్, దర్శన్తో పాటు పలువురు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమం ముగిసింది. ఇంతటితో గులాబీ నేతల జోరు తగ్గుతుందనుకుంటే పార్టీ కార్యక్రమాలే కాదు ఇకపై సమస్యలు కూడా ముఖ్యమనంటూ నివేదిత సాయన్న తెర మీదకొచ్చి పరిష్కారమే తన ముందున్న కర్తవ్యమంటూ ముందుకు సాగుతుండగా మరి ఎలా ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారో వేచి చూడాలి. వాళ్ళివ్వరు, మేమిస్తుంటే వారికి కడుపుమంట. ఒకరేమో క్వాలిటీ లేదు నూకలే అంటారు, ఇంకొకరు మేము భాగస్వాములం మాది కూడా అంటారు. మరి వారికి అప్పుడేమైంది? ఇది వారి ఆనాటి ప్రభుత్వం పనితీరు. మాదే అసలైన హామీలు నెరవేర్చే ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో కాస్త ఆలస్యమైన లేటుగానైనా లేటెస్ట్ గా క్వాలిటీతో కూడిన సన్న బియ్యం మీకోసం అంటూ 2వ వార్డులో పంపకాలు షురూ చేశారు. రాష్ట్రంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం మొదలు పెట్టంగానే చాలా మంది మీరు చూసిరు టీవీలో, బీజేపీ కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ఈ పథకం బీజేపీ వాళ్ళదే, బీజేపీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే అని ఆయన చెప్పడం పిచ్చి తూగులకు మాటలే. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలోని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. ఇలాంటి సన్న బియ్యం కాదు, క్వాలిటీలో నేడు సన్న బియ్యం రేషన్ షాపుల్లో అందుబాటులోకి రాగా ఇక ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభోత్సవానికి ఎంట్రీ ఇవ్వగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అందరి ఆహ్వానం అందుకుంటూ రసూల్పురాలోని రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ బియ్యమే తమ పనితీరుకు ఒక నిదర్శనమంటూ లబ్ధిదారులకు తెలియజెప్పారు. సన్న బియ్యం లబ్ధిదారులకు అందించడంతో పాటు ఏనాడైనా గత ప్రభుత్వాలు ఇలా నాణ్యత గల సన్న బియ్యం రేషన్ షాపుల్లో అందించారంటూ ప్రశ్నించారు. దానికి లబ్ధిదారులు కూడా చాలా మంచి పథకాన్ని అమలు చేస్తున్నారని, తమకు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అందించి సంపన్నుల్లా భోజనం చేసే అవకాశం కల్పించారంటూ కృతజ్ఞతలు తెలుపగా ఈ పథకాన్ని ప్రభుత్వం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు శ్రీగణేష్ తెలిపారు. లబ్ధిదారులకు సన్న బియ్యం తూకం వేసి పంపిణీ చేయడంతో ఇది తమ ప్రభుత్వ పనితనం అంటూ శ్రీగణేష్ తెలియజేశారు. సన్న బియ్యంలో నూకలున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అంటే తాము భాగస్వాములమంటూ బండి సంజయ్తో పాటు పలువురు నేతలు చెప్పుకుంటున్నారని, వారికి తాము పంపిణీ చేయడంతో కడుపు కాలిపోతుందని, బీజేపీ పార్టీ ఎందుకు మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడం లేదంటూ ప్రశ్నించడంతో పాటు ఇంత క్వాలిటీతో బియ్యం ఉంటే నూకలని పలకడం వారి విజ్ఞతకే వదిలేసినట్లు స్పష్టం చేయడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని సైతం వదలకుండా రీసైక్లింగ్ చేసి దందా చేశారంటూ ఆయన ఆరోపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే నయం, రాజేష్ యాదవ్, అన్నానగర్ మురళి, నగేష్, గోపి, మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ బియ్యంలో ఏమైనా తప్పుందా అని అడిగితే కట్టమ్మా ఏమీ లేదు బాగుందన్నారు. కానీ హరీష్ రావు గారు ఏం చెప్పారు? దీన్ని అంతా నూకలే ఉందని చెప్పాడు, దీంట్లో అన్ని నూకలే ఉందని చెప్పారు. అంటే ప్రతి పనిలో పేద ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళకి కడుపు మంట. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి దాంట్లో మీకు ఏం చేస్తారమ్మా, ఇలాంటి పనులు చేసి ఓట్లు అడిగారు. మేము పేద ప్రజలకు బియ్యం ఇచ్చినాం, పేద ప్రజలకు అవసరం ఉన్న సామాన్లు ఇచ్చినాం, వాళ్ళ అభివృద్ధి గురించి తోడైతామని చెప్పారు. వాళ్ళు ఏమున్నా కొన్ని విషయాలు చెప్పుకొని పబ్బం గడుపుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. కాబట్టి కంటోన్మెంట్ లో సన్న బియ్యం ప్రతి రేషన్ షాప్ లో అందుబాటులోకి రావడంతో ఇక ప్రారంభోత్సవ కార్యక్రమాలతో కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు రేషన్ షాపుల వద్ద సందడి చేస్తుండగా సన్న బియ్యం పథకాన్ని ఆచరణలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలంటూ తెలియజేశారు. ఒరిగామికలతో శ్రీ వెంకటేశ్వరుని భారీ చిత్రాన్ని రూపొందించిన కళాకారుని కంటోన్మెంట్ బీజేపీ నేతలు సన్మానించారు.
తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రవికుమార్ ఈ చిత్రాన్ని రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు ఆవిష్కరించగా అతని చేతిలో ఉన్న కళను అభినందిస్తూ కంటోన్మెంట్ బీజేపీ నేతలు సన్మానాలతో ముంచెత్తారు. 8/12 ప్రైమ్లు ఆ వెంకటేశ్వరుని దివ్యరూపాన్ని పొందుపరచగా బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి ఆయనను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్లో స్వీట్లను పంచిపెట్టడంతో పాటు నాడు అయోధ్యకు లడ్డూను అందించే అదృష్టం తనకు దక్కిందని, ఈ చిత్రం కూడా తిరుమలేశుని సన్నిధికి చేరాలని కోరుకుంటున్నట్లు నాగభూషణ్ రెడ్డి తెలిపారు. సన్మాన కార్యక్రమంలో సోమశేఖర్ రెడ్డి, విజయానంద్, జగన్, ఉగ్రసేనతో పాటు పలువురు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అద్భుతమైన ఫలితాలను దక్కించుకున్న మారేడుపల్లిలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబరాలను నిర్వహించుకున్నారు. 99% ఉత్తీర్ణ సాధించడం పట్ల పాఠశాల కరెస్పాండెంట్ శైలేందర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 600 మార్కులకు గాను 570 మార్కులతో ఫస్ట్ ర్యాంకులో నిలిచిన విద్యార్థులను అభినందించారు. 22 మంది విద్యార్థులు 500 పైచీలకు మార్కులు సాధించడం జరిగిందని ప్రిన్సిపాల్ సాయి తెలిపారు. ప్రతి సంవత్సరం ఉత్తమమైన ఫలితాలతో సెయింట్ మార్క్స్ హైస్కూల్ తన ప్రత్యేకతను చాటుకోవడం జరుగుతుందని శైలేందర్ వెల్లడించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటారు. 500కు పైచిలుకు మార్కులను సాధించిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీవాణి అభినందించారు. కీర్తన 520 మార్కులు, కీర్తిక 517 మార్కులు, పూజిత 505 మార్కులతో స్కూల్ టాపర్స్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారిని అభినందించారు. కంటోన్మెంట్ 5వ వార్డులో పెద్ద ఎత్తున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ వ్యతిరేక విధానాలను తెలియజేస్తున్నారు. గురువారం రాత్రి 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్ నుండి దుర్గయ్య గార్డెన్, హనుమంతరావు గార్డెన్, గణేష్ నగర్, ఓల్డ్ సంజీవి నగర్, సెకండ్ లక్ష్మీ నగర్ల మీదుగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ సారథ్యంలో నిర్వహించారు. 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తుందని శ్రీ గణేష్ మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైతం బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారంటూ శ్రీ గణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను తుంగలో తొక్కుతున్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మన ఒకటే కంటోన్మెంట్ బోర్డు ఉన్నది. ఈ కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ రాకుండా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మా పేద ప్రజలందరూ. స్థానిక సంస్థ ఎలక్షన్ తీసుకొచ్చింది. స్థానికులకి ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉంటే స్థానిక సమస్యలు పరిష్కరించి వారికి సమస్య లేని బస్తీగా తీర్చిదిద్దుతారని తీసుకొచ్చిన సిస్టాన్ని గత 11 సంవత్సరాల ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ అయితే ఇప్పటి వరకు మళ్లీ ఎలక్షన్ పెట్టలేదు. కంటోన్మెంట్ ప్రాంతం ఎరుపుమయంగా మారింది. కార్మికులు, యూనియన్ నాయకులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మేడే వరదిల్లాలంటూ ర్యాలీలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు ప్రజాప్రతినిధులు అతిథులుగా హాజరయ్యారు. పనికి తగిన జీతం అందినప్పుడే కార్మికులకు అసలైన న్యాయం జరుగుతుందన్నారు. కార్మికుల హక్కుల సాధన కొరకు పోరాడిన మహనీయుడు చిరస్మరణీయంగా నిలిచిపోయారని కార్మిక సంఘాల నాయకులు గుర్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 139వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికులంతా మేడే వేడుకలు జరుపుకున్నారు. ఏఐటీసీ కంటోన్మెంట్ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో పలుచోట్ల మేడే జెండాలను ఆవిష్కరించారు. బోయినపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనందబాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలు పాల్గొని కార్మిక సంఘాల నాయకులకు, బోయినపల్లి మార్కెట్ హమాలీ యూనియన్ నాయకులకు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. తిరుమలగిరి కమ్యూనిటీ హాల్ వద్ద పెద్ద ఎత్తున మేడే వేడుకలు జరిగాయి. నరసింహ సారథ్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మట్ఫోర్ట్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 139వ మేడే కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నారు. 139 సంవత్సరాల క్రితం కార్మిక వర్గం 8 గంటల పని విధానంకై పోరాడి
8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని మార్చి 44 కార్మిక చట్టాలను మార్చి వాటి స్థానంలో 4 కోడ్లను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉంది. జేబీఎస్ బస్టాండ్ వద్ద చేరుకుని జెండావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని శ్రీ గణేష్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వర్కర్స్ యూనియన్, బోయినపల్లి మార్కెట్ హమాలీ యూనియన్ తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు మేడే వేడుకల్లో పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ సారథ్యంలో కంటోన్మెంట్ వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి ఎరుపు రంగు జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి కార్మిక శక్తిని చాటి చెప్పారు. కార్మికులతో కలిసి కేక్ కటింగ్లు నిర్వహించడంతో పాటు వారి నోటిని తీపి చేసి అందరికీ మేడే శుభాకాంక్షలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక నాయకుల ఆహ్వానంతో పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. సిఐటియు కార్మిక యూనియన్ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయంలో జెండా ఎగురవేసి గ్రేటర్ హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికుల సంఘం జనరల్ సెక్రటరీ అశోక్ ఆధ్వర్యంలో బోయిన్పల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బాల్యాద్రి, ముప్పిడి మధుకర్, శ్రీనివాస్, నరసింహ, ముఖేష్ యాదవ్, శశి, వరప్రసాద్, రామారావుతో పాటు కార్మికుల సంఘాల నేతలు పాల్గొన్నారు. మేడే వచ్చిందంటే అక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంటే ప్రతి సంవత్సరం మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ నేత రంగా రవీందర్ గుప్తా తన మార్కును బదిలీ చేసుకున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు గురువారం జరిగాయి. ముఖ్య అతిథిగా రంగా రవీందర్ గుప్తా పాల్గొని ఆటో కార్మికులను సెలవుతో సత్కరించి కార్మిక శక్తిని తెలియజేశారు. కార్మికులు లేకుంటే ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతాయని, టెక్నికల్ గా ఎంతో అభివృద్ధి చెందిన కార్మికుల ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని రంగా రవీందర్ గుప్తా అన్నారు. ప్రతి సంవత్సరం కార్మిక దినోత్సవ వేడుకల్లో తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందని రవీందర్ గుప్తా అన్నారు. కార్మికుల పనితనాన్ని గుర్తించి వారికి సరైన గుర్తింపును అందించాలని రవీందర్ గుప్తా కోరారు. కార్యక్రమంలో కొత్తూరు దయాకర్ రావు, జార్జ్ విన్సెంట్, రాజ్ కుమార్, రాజు శర్మ, వినోద్ రామదాసులతో పాటు పలువురు పాల్గొన్నారు. అవసరం, భావితరాలు కూడా అవసరం. ఇలాంటి వాళ్ళు లేకపోతే స్మార్ట్ వర్క్ చేసే పని అంతటా నడవదు. వీళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు, పొద్దున రాత్రి పగలు ఎంతో పబ్లిక్ సర్వీస్ చేస్తూ వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి కూడా మేడేను పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ బోయినపల్లి చిన్నతోకట్ట చౌరస్తాలో భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి భవన కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణ రంగంలో భవన కార్మికులు చేస్తున్న శ్రమను ఎంత చెప్పుకున్నా తక్కువేనని, పనికి తగినట్టు వేతనం చెల్లించే రోజులు రావాలని టీఎన్ శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ను భవన కార్మికుల సంఘం కమిటీ సభ్యులు విజయ్ కుమార్, శ్రీనివాస్, రాము, రవి, మల్లేష్, కొండల్, యాదగిరి, వాచిలతో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. ఎంఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఎన్నికైన ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ పరశురాం చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ నాయకులతో పాటు ఎంఈఎస్ లో పనిచేసిన ఉద్యోగులు మేడే వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మడ్ఫోర్ట్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పరశురాంను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్మికులకు పరశురాం మేడే శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు బానిక మల్లికార్జున్ కాషాయ కలర్ షర్టును వదిలి నేడు కార్మిక నాయకుడిగా మారిపోయారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులతో కలిసిపోయి రెడ్ కలర్ షర్టు, తెల్ల కలర్ ప్యాంటు, మెడలో ఎరుపు రంగు కండువా ధరించి ప్రత్యక్షమయ్యారు. కంటోన్మెంట్ 6వ వార్డు డైమండ్ పాయింట్ వద్ద తెలంగాణ బిల్డింగ్ కార్మికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా బానిక మల్లికార్జున్ పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి మేడే వేడుకలను జరుపుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో మేడే జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులతో పాటు ఆటో కార్మికుల సారథ్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ పాల్గొని జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తాండూరు అంజయ్య, జంగేటి పరశురాం, కంసారి బాబు, బాలనరసింహ, శ్రీను, శివకుమార్, ఎల్లయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త నర్సింగ్, కేబుల్ అంజితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కావడంతో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాపుల వద్ద పలువురు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు లోహియా నగర్లోని రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో కార్మిక జెండాను ఎగురవేసి అందరికీ మేడే శుభాకాంక్షలను కార్మిక నాయకులు తెలియజేశారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మడ్ఫోర్ట్ అంబేద్కర్ హట్స్ లో వేడుకల్లో గుడిసెవాసులతో కలిసి ఘనంగా నిర్వహించారు. యువత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా గుడిసెవాసులతో కలిసి వేడుకలను నిర్వహించారు. మేడేను పురస్కరించుకుని ఎర్ర జెండాను ఎగురవేయడంతో పాటు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రంగయ్య, వెంకట్రాములు, సందీప్, మధు, వెంకట్, నాగరాజు, లోకేష్, ఆకాష్, ఎల్లమ్మతో పాటు పలువురు పాల్గొనగా శ్రమను గౌరవిద్దాం, శ్రమను గుర్తిద్దాం అన్న నినాదాలతో ముందుకు సాగుతున్నట్లు నాయకులు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోష్ వచ్చేసింది. రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ నాయకులు క్యూ కట్టారు. రేషన్ షాప్కు వచ్చే వారికి తమ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై అవగాహన కల్పిస్తూ పేదవారైనా సంపన్నులైన ఒక్కటే అన్నట్లుగా ప్రభుత్వం ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందిస్తుందంటూ తెలియజేశారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్, గొల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో నగరంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో రేషన్ షాపులో సన్నబియ్యం అందుబాటులోకి వచ్చాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకణేష్ సూచనలతో మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, మోండా డివిజన్ ఆశావాహ నేత చిరబోయిన వైష్ణవులు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోండా డివిజన్ తో పాటు 5వ వార్డు సంజీవయ్య నగర్లోని రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు సల్మాన్, వెంకట్రాజ్, బొట్టురాజు, శ్రీనుతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై అవగాహన కల్పించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు క్వాలిటీతో కూడిన సన్నబియ్యం అందిస్తున్న ఏకైక సర్కార్ కాంగ్రెస్ రేవంత్ మాత్రమేనని మాటలు చెప్పడం కాదు, చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని బచ్చన్రాజు రేషన్ షాప్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి జంపన ప్రారంభించారు. కార్డు ఆధారంగా ఉన్న సంఖ్యతో వారికి సన్నబియ్యాన్ని అందించారు. దొడ్డు బియ్యంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అక్రమాలకు చెక్ పెడుతూ ఇప్పుడు సన్నబియ్యాన్ని పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకారం చుట్టిందని, ఎవరు బియ్యం అమ్ముకోకుండా వినియోగించుకోవాలంటూ జంపన సూచించారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, మాల్యాది శ్రీనివాస్, రామారావు, వరప్రసాద్, శశితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనలతో మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకులు రేషన్ షాపుల బాట పట్టారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం గురువారం నుండి ప్రారంభమైంది. మోండా డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు బాబురావు అంబేద్కర్ నగర్ తో పాటు అడ్డగుట్ట ప్రాంతంలో ఉన్న రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. రమేష్, శివకుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల కోడ్ ముగిసింది. కాంగ్రెస్ నాయకులంతా రేషన్ షాపుల వద్ద ప్రత్యక్షమయ్యారు. తమ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా సన్నబియ్యం అందించలేదని, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యాన్ని అందిస్తున్న ఘనత తమదేనని రేషన్ షాపుకు వచ్చిన వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్వంగా చెప్పుకుంటూ రేషన్ బియ్యాన్ని అందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ పలు రేషన్ షాపులను సందర్శించి నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని అందజేశారు. బియ్యం అందించడమే కాదు, వారి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో వండిన అన్నం తిని సంతోషపడ్డారు. ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరూ అప్లై చేసి కూడా బౌద్ధనగర్ డివిజన్ సంజీవపురంలో రేషన్ షాపులలో ఆదం సంతోష్ కుమార్ సన్న బియ్యం పంపించేశారు. సన్న బియ్యం పొందిన లలిత ఇంటికి వెళ్లి తన అంచనవర్గంతో కలిసి భోజనం చేసి వారితో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు షకీల్ ఖాన్, డివిజన్ అధ్యక్షుడు అనిల్, బ్రహ్మాజీ, అభిషేక్, రవి, జలంధర్ రెడ్డి,
కిషోర్ యాదవ్, రవిశంకర్, వాహిద్, శ్రీనివాస్, బబ్లు, చక్రి, అబుబాయ్, హయీద్, ప్రభాకర్, రాధా, కల్పన, రమణి, రామ్లీలతో పాటు పలువురు అదం సంతోష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్లో అదం సంతోష్ పర్యటించి పలు రేషన్ షాపులలో అందిస్తున్న సన్నబియ్యాన్ని పరిశీలించారు. రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందజేశారు. సీనియర్ నాయకుడు గంటరాజుతో పాటు పలువురు అదం సంతోష్ వెంట కార్యక్రమంలో పాల్గొని సన్నబియ్యం పంపిణీపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని గురువారం సీతాఫల్ మండి చౌరస్తాలో నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు మేకల కీర్తి, హర్షకిరణ్, రమేష్, కనగంట్ల హరి, భాస్కర్, గిరి, కందాడి, నాగేశ్వర్ రెడ్డి, సతీష్ రాజ్, దీపిక ముద్రాజ్, లలిత ముద్రాజులతో పాటు పలువురు పాల్గొన్నారు. కూడా అంత ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోలేదు. మరి మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కులగణనతో పాటు జనగణన కూడా నిర్వహిస్తున్నారు. మరి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, ఏవైతే సామాజిక వర్గాలు వెనుకబడ్డాయో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోవడమే మన నరేంద్ర మోడీ గారి లక్ష్యము. లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.